ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము సభాపర్వము మాయాజూదానికి నాంది. దుర్యోధనుడు శకునితో ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు. కుమారుడు కుసించిపోతున్నాడని విని ధృతరాష్ట్రుడు చాలా చింతించాడు. నాయన సుయోధన, కౌరవ సంపదనంతా నీకు ఇచ్చాను కదా, దేవేంద్రునితో సమానమైన భోగభాగ్యాలు నీకున్నాయి, నువ్విలా కృషించటం ఎందుకు అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు, పాండవుల ఐశ్వర్యము దేవేంద్రుని కంటే గొప్పది, వారి కీర్తి నలుదిశలా వ్యాపించింది, వారితో పోల్చటానికి మూడు లోకాలలోని రాజులు సరిపోరు. హరిశ్చంద్రుడు చేసిన రాజసూయ యాగం కంటే పాండవులు చేసిన రాజసూయ యాగం చాలా గొప్పది. సామంతుల వలన అశేష రత్నాభరణాలు కప్పంగా పొందారు. ధర్మరాజుకు సాత్యకి ముత్యాల ఛత్రం పట్టాడు. భీముడు చామరం వీచాడు. రాజులందరి చేత శ్రీకృష్ణుడు ధర్మరాజుకు మొక్కించాడు. సాటి రాజకుమారుడిగా నేనిది సహించలేకపోతున్నాను అన్నాడు. శకుని దుర్యోధనునితో, ధర్మరాజు జూదప్రియుడు, అందులోనూ కపటం తెలియనివాడు, నేను అక్షవిద్యలో నేర్పరిని, జూదంలో ధర్మరాజుని అక్రమంగా ఓడించి అతని సంపద అంతా దుర్యోధనుని హస్తగతం చేస్తాను అన్నాడు. దానికి సుయోధనుడు సంతోషించి, ఇందుకు మీరు అంగీకరించండి అని తండ్రితో అన్నాడు. ధృతరాష్ట్రుడు, విదురుడు చాలా దురదృష్టి కలవాడు, నీతి కోవిదుడు, మీ ఇరువురి క్షేమం కోరేవాడు, అతనితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, విదురుడు పాండవ పక్షపాతి, అతడిందుకు అంగీకరించడు, మీరు అంగీకరించనిచో నేను అగ్నిప్రవేశం చేస్తాను, మీరు విదురుడు సంతోషంగా ఉండండి అన్నాడు. జూదం తగదని సంశయిస్తూనే ధృతరాష్ట్రుడు కుమారుని సంతోషపెట్టడానికి సభా నిర్మాణానికి ఏర్పాట్లు చేయమని చెప్పాడు. ఒకనాడు విదురునితో సుయోధనుని అభిప్రాయం చెప్పాడు. దానికి విదురుడు, ఇందుకు నేను అంగీకరించను, పాండవులకు కౌరవులకు విరోధం కలగటానికి పునాది వేయొద్దు, ఎంతటి శాంత స్వభావులనైనా జూదం విరోధం కలిగిస్తుంది, పాండవులు కౌరవులు కలిసి ఉండేలా ఏర్పాటు చెయ్యి అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నువ్వు అనవసరంగా అనుమానపడవద్దు, మీరు భీష్ముడు ఉండగా అన్నదమ్ముల మధ్య విరోధం ఎందుకు వస్తుంది, అందువలన నువ్వు ఈ జూదానికి అంగీకరించి ఇంద్రప్రస్థానానికి వెళ్ళి పాండవులను జూదానికి తీసుకురా అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, దుర్యోధన, ఈ జూదం వలన మీకు విరోధం వస్తుంది, మీ విరోధము భూమి మీద ప్రజలందరికీ కీడు చేస్తుంది, విదురునికి ఇందులో అంగీకారం లేదు, నీకు సంపద కావాలంటే నువ్వు కూడా యాగం చెయ్యి, మీరిద్దరూ రాజ్యాన్ని పాలించండి అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, ధర్మరాజు జూదం ఆడుతుండగా చూడటము ఒక యజ్ఞము, నేను సకలైశ్వర్యాలు పొందటానికి అదే మార్గము, శత్రువుల అభివృద్ధిని ఉపేక్షించిన మనలను అది కూడా నాశనం చేస్తుంది, పాండవుల ఐశ్వర్యాన్ని కొల్లగొడితే కానీ నాకు ఉపశమనం లేదు అన్నాడు. అప్పుడు వెంటనే శకుని, సుయోధన, ఎలాంటి సైన్యమూ లేకుండా, యుద్ధము రక్తపాతం లేకుండా పాచికలాడించి పాండవ రాజ్యలక్ష్మిని నీకిస్తాను, జూదం కాక వేరే ఏ విధంగా పాండవులను జయించటం ఎవరితరమూ కాదు అన్నాడు. ధృతరాష్ట్రుని మనసు జూదానికి అంగీకరించలేదు. మీరెన్ని చెప్పినా నేను వినను. విదురుడు జూదం అనర్ధహేతువని చెప్పాడు. అతడు నీతి కోవిదుడు, నేను అతని మాట మీరను, జూదం వదిలి ఎప్పటిలా ఉండు అని దుర్యోధనునితో అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, తండ్రి, విదురుడు పాండవ పక్షపాతి, అతడు మనకు ఆప్తుడు కాదు, జూదము పురాణంలో ఉంది, స్నేహంతో ఆడుకునే జూదము హాని కాదు, కనుక శకునితో జూదం ఆడడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు.